లోలాక్షి కామరూపిణి అంటే ఏంటి, దీని గురించి చెప్తారా? లోలాక్షి, మీనాక్షి, కామాక్షి ఇవన్నీ కూడా మనకు సంస్కృతంలో చాలా వింటూ వచ్చాము. అందమైన కన్నులు గలది, విశాలమైన కన్నులు గలది, చంచలమైన కన్నులు గలని మనం ప్రతిపదార్థాల్లో చెప్పుకొస్తూ వస్తాం. చంచలమైన కన్నులు అంటే మనసు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అంటే సూత్రం ఏమిటి? ధర్మసూత్రము. చంచలమైన కన్నులు ఉండవచ్చు, అది సౌందర్యానికి ప్రతీక. ప్రతి ఒక్క స్త్రీకి సౌందర్యం ఇనుమడింప చేసేదే చంచలమైన కన్నులు మనకి అర్థం. కానీ మనసు చంచలం పడరాదు, ప్రవృత్తి చంచలం ఉండకూడదు, స్వభావం చంచలం ఉంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అమ్మవారు చెప్పిన దాంట్లో లోలాక్షి కామరు. లోలాక్షి కన్నులను తిప్పి తిప్పి చూస్తున్నదనమాట. వివాహం కాక ముందు పూర్వము ఆడపిల్లలు చాలా అందంగా ఉండి సౌందర్య లహరిలో వర్ణించినట్లుగా కళ్ళను హరినేక్షణలు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. అమ్మవారు ఈ కామేశ్వరి అమ్మవారు కామేశ్వరంక స్థిత. లలిత సహస్రనామాలు మీరు చదువుకొని ఉంటారు. కామేశ్వరుడి ఒళ్ళు మీ ఒంట్లోనే తొడ మీద కూర్చుని అమ్మవారు ఆ పరవశంతో స్వామిని చూస్తూ ఉంటుంది. లిప్తకాలను స్వామిని చూస్తూ ఉంటుంది. అదే చూపు తనను నమ్ముకున్న భక్తులను చూస్తూ ఉంది. అలాగే ఆమెకు ఇష్టం స్త్రీజనం అంటే అమితమైన వ్యామోహం. అమ్మవారికి కామేశ్వరి స్వరూపానికి భక్తులన్నా స్త్రీజనమన్నా చాలా ఇష్టం, వ్యామోహం, ఆమెకి బాగా ఆపేక్ష. అటువంటి స్త్రీజనాన్ని వైపు ఒక చూపు చూస్తున్నది అనమాట. అంటే ఆమె చంచల స్వభావం ఉన్నది కదా, లోలం, పెండులం లాగా. అంటే ఒక గడియారపు ముళ్ళు ఎలా ఇలా తిరుగుతూ తిరుగుతూ పెండులం లాగా తిరుగుతుందో అమ్మవారి యొక్క కామాక్షి యొక్క చూపు పరమేశ్వరుడి వైపు, మళ్ళీ వెంటనే స్త్రీజనం వైపు, మళ్ళీ వెంటనే ఆమెను నమ్ముకున్న భక్తజనం వైపు తిరుగుతూ వస్తుంది అనమాట. అలా తిప్పుతూ 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 ఆమె లోలాక్షి కామరూపిణి అయింది. అయితే దాంట్లో మనం ఏం చేయాలి? మన ప్రవర్తనతో ఎంత చిన్న సెకండ్ లో ఒక భాగము మన వైపు పడేటట్టు చేసుకోవాలి. మన ప్రవర్తన అలా ఉండాలి, అంతే కదా. ఇక దీంట్లో క్లిష్టకరమైన సమస్య ఏమిటంటే కామ. చాలా మంది రకరకాలుగా దాన్ని వర్ణిస్తూ చెప్తుంటారు. మరి కామ అన్నదానికి అర్థం ఎలా చెప్పారు మన పండితులు, మన శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు ఏం చెప్పాయి? కా సరస్వతి స్వరూపం, బ్రహ్మ సంబంధమైన స్వరూపానికి సరస్వతి రూపానికి కా అని వర్ణన. అలాగే మా అంటే మహాలక్ష్మి స్వరూపం. ఎలా? విష్ణు సంబంధమైన స్వరూపం కాబట్టి మహాలక్ష్మి స్వరూపం కనుక మహాలక్ష్మి సరస్వతుల యొక్క సమ్మేళన స్వరూపమే, సమ్మోహన స్వరూపమే అమ్మవారు కామస్వరూపిణి. అంటే ఎటువంటి కామాన్ని కోరుకున్నా, నాకు ఇది కావాలి అంటే కోరుకున్న తక్షణమే పరిగెత్తుకుని వచ్చే తీర్చే కామస్వరూపిణి. అయితే మీరు ఏం కోరుకుంటారు? శాశ్వతంగా కోరుకుంటారా, తాత్కాలికంగా కోరుకుంటారా? మీ కోరికలను తీర్చడానికి ఆమె సిద్ధంగా ఉన్నది, వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కానీ మీరేం కోరుకుంటారు? మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. ఈ మీ భావనలో, మీ శక్తిలో అది ఉన్నదన్నమాట. దాన్ని బట్టి ఉంటుంది. మీరు కోరుకోండి, మీరు ఏది కోరుకుంటారో. లోలాక్షి కామరూపిణి. అయితే అమ్మవారు ఎలా అయితే మీరు కోరుకోవాలని అడుగుతున్నారో, అమ్మవారి చూపు మన మీద పడేటట్టు సత్ప్రవర్తన కావాలని మనం అడుగుతున్నాం. అలాగే ఆ సత్ప్రవర్తన ఉన్న కాకుండా భక్తి, ఏకాగ్రత అన్ని పెట్టుకొని అమ్మవారిని ధ్యానించినప్పుడు లోలాక్షి కామరూపిణి అంటారు. అయితే దీంట్లో విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ లోలాక్షి కామరూపిణిగా ఒక ప్రత్యేకమైన స్వరూపము ఎన్ని తరాలు వచ్చినా ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి సృష్టి అంతం వరకు ప్రతి ఒక్కళ్ళు చూడగలిగిన మహిమాన్వితమైన శక్తి లోలాక్షి కామరూపిణి. ఆ అమ్మవారు ప్రతి ఇంటికి, ప్రతి దేశంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటికి ఒక ఇల్లాలనిచ్చింది. ఆ ఇల్లాలే లక్ష్మీ సరస్వతి స్వరూపంగా ఒక గృహిణి. అది మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే యొక్క ధర్మబద్ధమైన, శాస్త్రబద్ధమైన కామస్వరూపిణి అని మనం అర్థం చేసుకుంటే ఇంకా సమస్య ఉండదు. మేడం, మాలిని అంటే ఏంటో మాకు వివరిస్తారా? మాలిని స్వరూపం స్నేహ స్వరూపం, నిష్కల్మష, కపటం లేకుండా ప్రేమ స్వరూపం వ్యక్తమైన దేవత. అయితే మనకు అన్ని దేవతలను మనం సాక్షాత్కరింప చేసుకోలేము, అందరి దేవతలను మనం ప్రత్యక్షంగా చూడలేము. మాలిని దేవతను మనం చూడొచ్చు, స్నేహ స్వరూపం మనకు కనపడుతుంది. అంతేకాకుండా కపటం లేని తనం కూడా కనబడుతుంది, తెలిసిపోతుంది.
స్వచ్ఛమైన పాలనురగ లాంటి మాలిని స్వరూపం. అంటే మీకు ప్రతిపదార్థంలో చెప్పినప్పుడు మాలలు కట్టే స్త్రీ, చంపానగరం, 7 సంవత్సరాల బాలిక మాలిని స్వరూపం, ఇలా చెప్పుకొచ్చారు. అయితే వృత్తాకార స్వరూపంలో అక్షర స్వరూపిణి, విద్యా స్వరూపిణి మాలిని, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్యా కామరూపిణి అని చెప్పినప్పుడు విద్యా స్వరూపిణి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఇది వృత్తాకారంలో అమ్మవారికి ఆ నుంచి అక్షర రవతి వరకు అమ్మవారు అక్షర స్వరూపిణి, మాలిని స్వరూపం. ఆమె వృత్తాకారంలో ఉంది. ఎందుకు ఉన్నది వృత్తాకారంలో? ఆమె జ్ఞాన ప్రవాహ గంగా భవానీ స్వరూపం. ఆమె జ్ఞాన ప్రవాహ గంగా భవానీ స్వరూపం. తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమైతుంది, ముంచేస్తుంది, తడుపుతుంది, స్పర్శిస్తుంది. అది విద్య యొక్క, జ్ఞానం యొక్క పవిత్రత. అయితే ఈ అక్షర స్వరూపిణిగా మనం చూస్తుంటాం. మనకందరికీ ప్రకటితమే, బాహ్యంగా తెలిసిపోతున్నది. అయితే ఇంత మటుకు మనం అంతర్గతంగా చూసాం. ఏది అంతర్ముఖంగా కాంతి స్వరూపిణిగా ఎలాగైతే చూసామో, ఇప్పుడు కళ్ళకి కనబడే, బాహ్యంగా కనబడే స్వరూపాన్ని చూస్తున్నాం. ఈ బాహ్యంగా కనబడే స్వరూపాన్ని, అక్షర స్వరూపాన్ని కవులు ఏం చేస్తారు? ఒక భాషగా, అంటే మన మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి అక్షరాలను పేర్చి కూర్చి చెప్తాం. అదొక పదాలు అవుతాయి. ఆ పదాలను కూర్చినప్పుడు ఒక వ్యాకరణబద్ధంగా కనుక రాస్తే ఒక గ్రంథం కావచ్చు, ఒక కావ్యం కావచ్చు. కానీ అటువంటి యొక్క కావ్యాన్ని, భాషను కూడా కాకుండా అతీతంగా తరతరాలు ఈ పృథ్వీ పుట్టినప్పటి నుంచి అంతం వరకు, కల్పాంతం వరకు కూడా దాని యొక్క మహిమ ఉండాలంటే వాగ్దేవతలు లలితా మహాత్రిపుర సుందరి యొక్క అనంగు చెలికత్తెలు వాళ్ళు ఏం చేశారు? అక్షర స్వరూపాలని మంత్ర బీజాలుగా చేసి లలితా సహస్రనామాలుగా మనకు అందించారు. అటువంటి లలితా సహస్రనామాలు మనం చదువుకున్నప్పుడు మనకు మనసు పరవశమైతుంది, ఉత్తేజమైతుంది, ప్రకాశవంతమైతుంది. జ్ఞానంతో మనం అజ్ఞానాంధకారం పోయి జ్ఞానవంతులైతామని మనకు చెప్పుకొచ్చారు. అయితే ఈ యొక్క వృత్తాకారం అని ఎందుకు చెప్పారు? దీంట్లో ఈ విద్యను మనము ప్రకాశింపచేసినప్పుడు ఈ వ్యాకరణం, ఈ మంత్రాలు ఎలా వచ్చాయి? ఈ బీజాక్షరాల నుంచి చేసినప్పుడు అన్నిటికన్నా మంత్రము గొప్పది, బీజము ఓం, ప్రణవం, ఓంకారంలోంచి పుట్టింది. ఓం, ఈ ఓంకారంలోంచి పుట్టిన సకల సృష్టి బీజమే కాకుండా హ్రీం 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 అనగానే సకల ముక్కోటి దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క దేవత హ్రీంకార బీజంతో సమన్వయపరిచిపోయి ఉన్నదన్నమాట. మీరు లలిత అష్టోత్తరం కనుక చదివితే ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతూ వస్తారు. ఎందుకంటే ఆ చదవకపోతే అది మనకేదో పూర్తిగా చదివినట్టు అనిపించదు. దాని బలం, ఆ దేవత యొక్క బలం రాదు. ఎందుకంటే ఆ హ్రీంకార మంత్రంతో సకల దేవతలు కట్టుబడి ఉన్నాయి. ఎప్పుడైతే హ్రీంకారాన్ని జపించామో ఆ మంత్ర దేవత సావాహనంగా వచ్చి మన అధిష్టానంలోకి, అదుపులోకి వచ్చి మనను ఉద్ధరిస్తుందన్నమాట. అటువంటి అక్షర స్వరూపిణి, మంత్ర స్వరూపిణి వాగ్దేవతలు మన గురించి, మనను ఉద్ధరించబడాలని, మనలోని అజ్ఞానాన్ని తొలగించాలని చెప్పి లలిత సహస్రనామాలుగా, నిజానికి 300 ముక్కోటి దేవతలకు ఈ 1,00,000 సహస్రనామాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి కూడా ఉద్ధరింపబడి ఉన్న అతి యొక్క పవిత్రమైన సహస్రనామాలు లలిత సహస్రనామాలుగా చెప్పుకొచ్చారు. అందుకే లలిత సహస్రనామాల పారాయణలో మాలిని దేవతకి ఇంత విలువ. అమ్మవారిని స్నేహ స్వరూపంగా చెప్పుకొచ్చారు. స్నేహ స్వరూపం అని చెప్పినప్పుడు మాలినీదేవి పార్వతీదేవి యొక్క ప్రాణ స్నేహితురాలు. ఆమె పార్వతీ పరమేశ్వరుల యొక్క సప్తపది సమయంలో శివుడి పాదాలు పట్టుకొని, నా స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నావు కదా స్వామి, మరి నా స్నేహితురాలికి ఏమి కానుక ఇస్తున్నావు, ఏమి బహుమతిగా ఇస్తున్నావు అని అడుగుతుంది. ఏమి బహుమతి అని అంటే అతనికి ఏమి జవాబు లేదు శివుడి దగ్గర. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా అంతటి శక్తి స్వరూపిణి అవుతుంది కదా, మరి నా తర్వాత కానీ నా వెంట కానీ ఉన్నప్పుడు నా సర్వస్వం నా ప్రాణార్థాంగికే, కాబట్టి నువ్వు ప్రత్యేకంగా నువ్వు ఈ విషయంలో ఏమి బెంగపడే అవసరం లేదు అని చెప్పి వివరణ ఇస్తాడు. కానీ ఆమె స్నేహ స్వరూపం కదా,
ప్రేమ ఆపేక్ష ఎక్కువ కదా, తన స్నేహితురాలు మోసపోవద్దని కదా. అటువంటప్పుడు లేదు స్వామి, నా స్నేహితురాలకి ఏదైనా కానుక ఇవ్వవలసిందే, తర్వాతనే ఈ కార్యక్రమం వివాహతంతో ముందుకు జరుగుతుంది అని పాదాలు పట్టుకుని విడిచిపెట్టదు. అటువంటి సమయంలో ఆ శివుడు ఏమి చెప్పలేకపోతాడు. నీ ఇష్టం, నువ్వేది కోరుకుంటావు, 14 భువనాలలో కోరుకో, అది ఇస్తా అని చెప్పి శివుడు మాట ఇస్తాడు. ఆమె ఏం కోరుకుంటుంది? తన స్వార్థాన్ని పక్కన పెట్టింది. తన కోరిక ఏమీ లేదు, తన కోసం కాదు, తన ప్రాణ స్నేహితురాలి గురించి అడుగుతున్నది. కాబట్టి ఏమని అడిగింది? నా ప్రాణ స్నేహితురాలికి పసుపు కుంకుమలివ్వు, సౌభాగ్యాన్ని ఇవ్వు, నీ వంశవృక్షమివ్వు, వివాహం తర్వాత నా స్నేహితురాలికి నీ గోత్రనామాలివ్వు అని అడిగిందన్నమాట. అంటే చూడండి ఎంత స్వార్థరహితమో, కపటం లేని నిష్కల్మషమైన ప్రేమ, భక్తి, స్నేహం ఎలా ఉన్నాయో. అంతటి పవిత్రమైన మూర్తి అడిగితే తక్షణమే శివుడు ఆ వరాన్ని మనకు ప్రసాదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ప్రతి వివాహ సందర్భంలో, వివాహం కాక పూర్వం అమ్మాయికి ఉన్న గోత్రనామాలు, పుట్టింటి పేరు, వంశ అనుక్రమణం అన్ని కూడా మారిపోయి అత్తగారింటి వస్తున్నాయి. కాబట్టి ఇంతకన్నా మనకు ప్రత్యక్ష ప్రమాణం ఏం కావాలి? అమ్మవారి యొక్క స్నేహ స్వరూపాన్ని చూస్తున్నాం, అక్షర స్వరూపాన్ని చూస్తున్నాం, మంత్ర స్వరూపాన్ని చూస్తున్నాం. ఏమైనా మనం ఉద్ధరింపబడే యొక్క మార్గంలో రావాలి. మన చిత్తాన్ని నిష్కల్మషంగా పెట్టుకొని మన స్నేహితులను ఆదరించడమే కాకుండా శత్రువులని కూడా, శత్రుభావాన్ని జయించి, శత్రుత్వాన్ని జయించి వాళ్ళని స్నేహితులుగా, స్నేహ స్వరూపంగా మార్చే ప్రయత్నం చేద్దాం. అదే స్నేహ స్వరూపం.